దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వినండి, మీ హృదయంలో ఈ వాక్యం పెట్టుకోండి. నూరంతలుగా ఫలించడానికి మీరు ప్రయత్నం చేయండి. సాతాను యొక్క శోధన వచ్చినప్పుడు ఈ వాక్యము ద్వారా మీరు ఆ సాతాన్ని ఎదుర్కోండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. 2 Chronicles chapter 15:7లో మనం చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. ఎంత మంచి వాగ్దానం చూడండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అంటూ ఉన్నాడు. బలహీనులు అంటే కొన్ని విషయాల్లో మనం బలహీనులుగా ఉంటాం. దేనిలో అంటే ప్రార్థన చేయటంలో, దేవుని మీద విశ్వాసం ఉంచటంలో మనం నమ్మకంగా బలహీనతగా ఉంటాం. నువ్వు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీకు ఏవైతే కొదువుగా ఉన్నదో అది నీకు ఇస్తాడు. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు బలహీనులుగా ఉంటే సాతానిక శోధనలో ఈజీగా నువ్వు పడిపోతావు. అదే దేవునికి రోజు ప్రార్థన చేస్తా, దేవుని యొక్క బైబిల్ చదువుకుంటా, విశ్వాసంలో భయభక్తులు కలిగి ఉంటే కనుక, ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీకు ఏవైతే కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సఫలపరుస్తా అంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వారు ఏవైతే అనుకున్న కార్యాలు జరగకపోయినా సరే, అనుకున్న పనులు జరగకపోయినా సరే బలహీన పడిపోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయం అనుకోవాలి. ఎప్పుడైతే మీ కార్యం లేట్ అవుతున్నదో, మీరు అనుకున్న కార్యం అవ్వటం లేదో, ఏమో తెలీదు, దేవునికి ఇష్టం లేదేమో ఆ కార్యం చేయటం అని అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా కొంతమంది దేవుని మీద అనుకుంటారు, గొనుక్కుంటారు, దేవుని తిడుతూ ఉంటారు. దేవునికి చిత్తం కాదేమో ఆ పని చేయటం, అందుకనే ఆ పనిలో మనకు లాస్ వస్తూ ఉన్నది అని అనుకోవచ్చు కదా. దేవుడు అదే అంటున్నాడు, బలహీనంగా మీరు అయిపోకుండా బలంతో లేచి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి, ధైర్యం కలిగి ప్రార్థన చేయండి, మీ కార్యం అన్నీ కూడా సఫలపరుస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగో అని చెప్పేసి యూదులు వీళ్ళు దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథంలో వీళ్ళు ఏదైతే రాజు ఒక ప్రతిమ చేసి పెట్టాడు, విగ్రహం చేసి పెట్టాడు, దానికే మీరు నమస్కరించాలి, ఎవరికి కూడా నమస్కరించకూడదు అని ఆజ్ఞయించినప్పుడు వీళ్ళ ముగ్గురంట, షద్రక్, మేషక్, అబేద్నెగో చాలా స్థిరంగా ఉన్నారు దేవుల్లో. ఒక కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేశారు, డిసిప్లైన్డ్గా దేవుల్లో ఉన్నారండి. వీళ్ళు నేర్చుకున్న ధర్మము, అలాంటి దేవుని యొక్క వాక్యాలు, ప్రార్థన, విశ్వాసం వాళ్ళు మర్చిపోలేదు, ధైర్యంగా ఉన్నారు. అయితే రాజు చెప్పాడు, మీరు కానీ నాకు మొక్కకపోతే నేను మిమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాను అని చెప్పాడు. చెప్పిన కానీ రాజుతో అంటూ ఉన్నారు, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి కాపాడడానికి కూడా సమర్థుడు. మా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి ఆయన శక్తిమంతుడు, చాలా బలవంతుడు. ఎంతసేపట్లో కాపాడుతాడో, ఆయన అనుకుంటే కార్యాలు జరిగిపోతాయి, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయినను ఒకవేళ కాపాడకపోయినా సరే, మేము చనిపోయినా చనిపోతాం, కానీ నువ్వు చేసిన విగ్రహానికి మాత్రం మేము మొక్కమయ్యా. మా దేవుడు చాలా గొప్పడు, మా దేవుడు ఒక్కడికి మేము మొక్కుతాము, కానీ ఇంకెవరికి ఏ విగ్రహాలకు మేము మొక్కము అన్నప్పుడు ఆ విధంగా చూశారు కదా, స్థిరంగా దేవుళ్ళలో ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఆ సమస్య వచ్చింది, ఆ అగ్నిగుండంలో పడవేస్తారన్నారు. వచ్చినప్పుడు వాళ్ళు బలహీనంగా ఉండేసేసి ఆ విగ్రహాన్ని నమస్కారం చేయలేదు. వాళ్ళు ధైర్యం కలిగి దేవుళ్ళు స్థిరత్వముగా ధైర్యంగా ఉన్నారు. కాబట్టి వారిని అగ్నిగుండంలో పడవేసినా సరే దేవుడు వారిని రక్షించాడు, కాపాడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవితంలో నీకు వచ్చిన సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి, అప్పులు తీరటం లేదే అని చెప్పి నువ్వు బలహీన పడిపోతూ ఉన్నావా? నీ కుటుంబంలో వ్యాధి ఉన్నది అని చెప్పి నువ్వు బలహీన పడిపోతూ ఉన్నావా? తగ్గట్లేదని చెప్పేసి అలానే ప్రార్థన లేకుండా నువ్వు బలహీన పడిపోతూ ఉన్నావా? లెగు పైకి, దేవుడు అంటున్నాడు, లే పైకి, ప్రార్థన చెయ్యి, వెళ్ళు, నేను చెప్పే చోటకు వెళ్ళు, ప్రార్థన చెయ్యి, ధైర్యం తెచ్చుకొని ఉండు, ధైర్యం కలిగి ఉండు, బలహీన పడిపోమాకు. బలహీనత
సాతానికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది మనం బలహీనపడ్డప్పుడు. కాబట్టి ఎన్ని అప్పుల బాధలు ఉన్నా సరే, ఎన్ని వ్యాధులు ఉన్నా సరే, అలానే ఎన్ని బాధలు ఉన్నా సరే, దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని లేచి ప్రార్థన చేయండి. దావీదు కూడా ఒకానొక సమయంలో, దావీదు మహారాజు కూడా ఆయన రాజు అవ్వకముందు ఒకానొక సమయంలో అందరూ అతని దగ్గర ఉండే సైన్యం అంతా కూడా ఒక కారణాన్ని బట్టి రాళ్ళు విసరడానికి చూస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు దావీదుని. దావీదు మీద సనుక్కుంటారు, గునుకుంటారు. అప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పన, బాధపడతా కూర్చోలేదు. అయ్యో వీళ్ళు అంటూ ఉన్నారు, నాకు ఇంకేమీ రాదు, బాధపడతా కూర్చోలేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. నిజంగా మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకోవాలి. ఒక మనిషిని చూసి అతని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోకూడదు. మనిషి ఇవ్వాలంటారు, రేపు వెళ్ళిపోతాడు. కానీ మనతో స్థిరంగా ఒకే రీతిగా ఉంటారు దేవుడు అక్కడే. కాబట్టి ఆయన్ని బట్టి మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే దావీదు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేశాడు, దేవుడు అంటూ ఉన్నాడు, ఎందుకు బాధపడుతున్నావు, వెళ్ళు, నేను చూసుకుంటాను. నిజంగా దేవుడు అని అంటాడు. నువ్వు కానీ నీ సమస్యకు కానీ, వ్యాధికి కానీ, ఇబ్బందికి కానీ ప్రార్థన చేసావు అనుకో, ధైర్యం తెచ్చుకొని, ఎందుకు అయ్యా నీకు ఎంత బాధ, నేనున్నాను చూసుకోవడానికి, నీకెందుకు ఇంకా శ్రమ, నేనున్నాను కదా అటువంటి హామీ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయమే బట్టి అయినా సరే బలహీనులుగా ఉంటే కనుక మీరు ఆ స్థితిలోంచి బయటికి రండి. బయటికి వచ్చేసి బలవంతులుగా ఉండి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. అప్పుడు ఆయన మీ కార్యం అన్నీ కూడా సఫలపరుస్తారని చెప్పి ఈ వాగ్దానంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.